నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిక్కీ మార్నింగ్ ఏమో ప్రాక్టికల్లీ ఫ్లాట్‌గా ఉంది. మధ్యాహ్నం నేను ప్రాక్టీస్ చూస్తున్నప్పుడు 74 పాయింట్ ప్లాన్స్. సింప్లీ రొటేషన్ జరుగుతూనే ఉంది. 2 రోజులు ఐటీ కొట్టారు. ఈరోజు ఐటీ పెంచారు. బ్యాంక్ నిఫ్టీ కూడా ప్లస్‌లో ఉంది. మన దాంట్లో చూసిన ఎక్సెప్ట్ మనపురం అండ్ కళ్యాణదుర్గం జనరల్లీ అన్నీ బాగానే చేస్తున్నాయి. ఇన్ఫీ ఏమో 3% అప్‌లో ఉంది. టైటాన్ 2.8% అప్. టీసీఎస్ 2.1, సౌత్ ఇండియన్ బ్యాంక్ 2.2, తంగమేల్ 2, టెక్ మహీంద్రా 2, కర్ణాటక బ్యాంక్ 1.6, హీరో మోటార్ కార్ప్ 1.1, బజాజ్ బజాజ్ జైడస్ +1, కళ్యాణ్ జ్యువెల్లర్స్ 7% డౌను, మణపురం -1.3. ఓవరాల్‌గా చూసామంటే కాప్సీ ఏమో 8% డౌను, వింగ్సంగ్ 10% పడింది, ఫీనిక్స్ 10% పడింది. ఆల్రెడీ చీప్ ఉన్న హాన్‌గా ఏమో 8% ఇంకా పడింది. ఓకే. కొరియాలో కొంటా అంటే చీపర్ దాన్ బయింగ్ ఇండియా. ఇవాళ మా తమ్ముడు వినోద్ ఉన్నారు. ఇవాళ మా క్వెషన్ అడుగుతారు, నేను బదులు చెప్తాను. ఓవరాల్‌గా చూసామంటే మార్కెట్ ఫ్లాట్‌గానే ఉంది. ఎక్కడికి ఎళ్ళలేదు. ఎఫ్‌ఏ బయింగ్ పెద్దగా జరగలేదు. ఎఫ్‌ఏ సెల్లింగ్ కూడా అంత పెద్దగా జరగలేదు. మా మా మార్కెట్ అక్కడిది అలాగే ఉంది. ఇవాళ కాప్సీ జరిగింది పెద్ద ఈవెంట్. ఒక సంభవం అని చెప్పొచ్చు. ఎందుకంటే వాటెవర్ సామ్‌సంగ్ అవుతుంది దానికన్నా సామ్‌సంగ్ అనుకుంటున్నావు దానికన్నా ఇన్‌ఫాక్ట్ ఎక్స్‌పెక్ట్ చేసిన కన్నా ఎక్కువగా రిజల్ట్స్ ఇచ్చింది. ఇమాన్‌కి కూడా మార్కెట్ కరెక్ట్ అయింది. ఓకే. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే గోల్డ్‌లోనేమో వెహికల్ లోన్ కన్నా ఎక్కువ అవుతుంది. సింగిల్ లార్జెస్ట్ సెక్యూరిటీ. ఏంటంటే ఫస్ట్ లోన్స్ ఏమో సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ అని విభజిస్తారు. అన్‌సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్. సెక్యూర్డ్ లోన్‌లో హైయెస్ట్ గ్రోయింగ్ ఏమో నార్మల్లీ హోమ్ లోన్ ఉండాలి. లేకపోతే హోమ్ లోన్ లేదు. కార్ లోనే ఉంది. గోల్డ్ లోన్ ఏమో ఇంటి తలకు లోన్ ప్లస్ అలాగే కార్ లోన్ లేకుండా దానికి మీదకి ఒక స్టెప్ మీదకెళ్ళింది. స్మాక్ ఏంటి ఇండికేట్ అవుతుందంటే అక్యూట్ ప్రాబ్లమ్ అవుతుంది లోయర్ లెవెల్‌లోనే. ఎస్ఎంఈ చేస్తున్నాను. చిన్న చిన్న లెవెల్‌లో బిజినెస్ చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ జాబులు పోయినోళ్ళు వాళ్ళందరూ గోల్డ్ ప్లెడ్జ్ చేస్తున్నారు. అలాగే వెస్ట్ మనీ అనే చాలా కంపెనీస్ ఉన్నాయి. నీకు గోల్డ్ తీసుకొని ఇచ్చేస్తుంది. మీ లోన్ క్లోజ్ చేసి గోల్డ్ తీసుకొని గోల్డ్ అమ్మేసి మీరు రేట్ పెట్టుకుంటాడు. ప్లస్ ప్రైస్ అని చెప్తారు. ఆళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తారు. ఓకే. చాలా స్ట్రెస్ ఉంది ఈ సిస్టమ్‌లో. ఓకే. అందుకే ప్రజలేమో గోల్డ్ ఏమో లాస్ట్ రిసార్ట్ అని డబ్బులు ఉంచేసి తీసుకుంటారు. 50 ఛాన్స్ ఏమో ఇండియాలోనే గోల్డ్ రీసైక్లింగ్‌కి వచ్చేసింది. ప్రజలు ఓల్డ్ గోల్డ్ అమ్ముతున్నారు. ఓకే. సబ్‌స్టాన్షియల్లీ ఏమో మార్ట్‌గేజ్ అయిన గోల్డ్ ఏమో అమ్మకుండా తీసుకోలేకుండా ఉండి అమ్ముతున్నారని తెలుస్తుంది. ఇలాంటి సమయంలోనేమో ముత్తూట్, మనపురం కంపెనీస్ అని ఒక గోల్డ్ ఏమో ఓవర్‌టేక్ చేస్తున్నది సెక్యూరిటైజేషన్‌కి. మీరు చెప్తున్నారు లోన్. వాళ్ళ తరకు లోన్ బుక్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఒక ఇన్వెస్టర్ చూస్తున్నప్పుడు ఇది మంచి రోడ్ ఇలా. ఓకే. ఇది మంచి రోజులే. ఎందుకంటే అందుకని మనం కన్సిడర్ చేసి కూర్చొనున్నాం. ఇవాళ మనపురం తరకు వాల్యూ పెరిగింది. పడింది కింద కొంచెం. ముత్తూట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. అలాగే బ్లూ ముత్తూట్ కూడా పబ్లిక్ ఇష్యూ వస్తుంది. ఏ టైంలో అనుకుంటే రావచ్చు. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పబ్లిక్ ఇష్యూ. మీరు ముందే చెప్పిండ్రు ప్రపంచంలోనేమో గోల్డ్ రేట్ తక్కువ అవుతున్నప్పుడు ఇండియాలో కూడా తక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు ఇలాంటి కంపెనీస్‌కి అంతా నొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే తీసుకున్న గోల్డ్ అంతా సెక్యూరిటీ ఏమో అమ్మేస్తారు. వాళ్ళు సెక్యూర్డ్ ఆళ్ళు అమ్మేస్తారు ఆళ్ళు. ఇత్తే రికవర్ అయిపోతారు. మళ్ళీ లోన్ ఇస్తారా లేదా అనేది క్వెషన్. ఎందుకు ప్రైసెస్ ఎక్కువ హై అంటాంటే ఈ లోన్ అమ్మేసి సెక్యూరిటీ తీసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ గోల్డ్ ఎవరు తీసుకొని వస్తారన్నదా క్వెషన్. సో, ఇండియాలోనే 30,000 టన్ వరకు గోల్డ్ ఉంది. ఓకే. ఇలాంటి కంపెనీస్ డిపెండ్ అవుతున్న గోల్డ్ లోన్‌లని ఆళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ వస్తుందని నేను నమ్ముకోవడం లేదు. వాళ్ళు డెఫినెట్‌లీ తప్పుకుంటాడు. క్వశ్చన్ ఇట్ వస్తుంది. సెబీ ఈ షార్ట్ సెల్లింగ్ ఎలిజిబుల్ స్టాక్స్ ఏమో స్ట్రెంత్ అండ్ క్యాష్ మార్కెట్‌కి చేస్తున్నారు. నియర్లీ డబుల్. దాంట్లో ఏంటి అర్థం అవుతున్నది మీకు? నేను మీకు చాలా కాలం నుంచి చెప్తున్నాను. ఇప్పుడేమో అందరూ ఆప్షన్స్ చేయడం షార్టెడ్ గురించి చేస్తున్నారు. నేను చాలా స్టాక్స్ నింపాను. లెండ్ చేయడానికి పర్మిషన్ ఇస్తే ఎవరిదైతే స్టాక్ లాంగ్ టర్మ్ ఉంటుందో వాళ్ళు లెండింగ్ ఇస్తారు. అది తీసుకొని వీళ్ళు అమ్ముతారు. కొంతలకు ఫ్యూచర్ మార్కెట్ ఆప్షన్స్ కొని తగ్గుతుంది అని అంటున్నాను. ఇది తప్పు. ఓకే. ఫ్యూచర్స్ ఆప్షన్ మార్కెట్ ఏమో కంప్లీట్‌లీ సెలబ్రేషన్ మార్కెట్. రైటా? యూ పే పర్సెంటేజ్ ఆఫ్ 1000 షేర్స్. అది ఎలా డెఫినెట్‌లీ లివరేజ్ మార్కెట్. ఇది కంప్లీట్‌లీ అన్‌లివరేజ్డ్. ప్లస్ మీరు ఫుల్ క్లాస్ తీసుకొని స్టాక్ కొనుక్కొని అమ్మేసి లేటర్ ట్యాక్స్‌లో స్టాక్ ఇచ్చేసి మళ్ళీ ఆళ్ళు సెక్యూరిటీ రిలీజ్ చేస్తారు. దీంట్లో ఏంటంటే రూ. 5,000 నేను అమ్మి కొన్నానంటే రూ. 3,500 కవర్ అవుతుంది. 3,500 రూ. 1,500 ప్రాఫిట్. కానీ ఏం ఫుల్ కాస్ట్ కొద్దిగా ఎక్స్‌ట్రా తీసుకుంటున్నారంటే మీరు రేపు షార్ట్ చేస్తున్నారు.
అది లాంగ్ వెళ్ళిపోయింది అనుకోండి. మీరు లాంగ్ 5 అనుకోండి షార్ట్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ₹600 వెళ్ళిపోయిందంటే 100 ఇంటూ 1000 షేర్స్ మీరు డబ్బులివ్వాలి. నువ్వు లేదంటే బ్రోకర్ ఇవ్వని. ఇదవుతుంది ప్రాబ్లమ్. దీని మీద పెద్దగా టేక్ ఆఫ్ అవుతుందని డౌట్ నాకు. ఓకే. చాలా మంది ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నారంటే ఇలా వచ్చిన తర్వాత మార్కెట్‌లోనే మేము మెచ్యూర్ అవుతుంది. ప్రైస్ డిస్కవరీ అంతా బాగుంటుంది. మొత్తం పని చూసాంటే డబ్బులు కావాలి కదా! డబ్బులుంటేనే ఆడతారు కదా! ఈ ధర్మపురి ఇన్సిడెన్స్ లేట్ అయింది. వాళ్ళు మైస్తరక గోల్డ్ అంతా తెచ్చి ఆడింది కూడా పోయింది. ఓకే. ఆళ్ళు ట్రై చేస్తారు లెవరేజ్‌కి. ఆళ్ళు ఫుల్ క్యాష్ అని పే చేయడానికి ఒప్పుకోరు. సార్ అంటే రిటైలర్‌కి అది డబుల్ తరానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారా? ఓకే. మన దగ్గర జైన్ స్ట్రీట్, మన గవర్నమెంట్ టాక్సేషన్, సెబీ, ఎన్ఎస్‌సి వీళ్ళందరూ సంపాదిస్తారు కానీ, ఓకే. రూపీ ఏమో 3 వీక్‌లో ఓకే 95.4కి వెళ్ళింది. కానీ క్రూడ్ ఆయిల్ బాగా పడింది. ఇండియా తరపు ప్రాబ్లమ్‌కి క్రూడ్‌కి సంబంధం లేదు. ఏ ఇండియా ఏమో ఓకే. ఇండియా ఏమో ఎక్స్‌పోర్ట్స్ ఇది మోర్ దాన్ ఇంపోర్ట్. ఇంపోర్ట్ ఎక్కువ చేస్తాం ఎక్స్‌పోర్ట్స్ కన్నా మనం. మనకి డాలర్ డెఫిసిట్ ఉంది. ఈ డాలర్ డెఫిసిట్ సాల్వ్ చేయడానికి ఓకే. పై కంట్రీ నుంచి ఏమో డబ్బులు రావడానికేమో క్యాపిటల్ ఫ్లో అని చెప్తారు. ఇది ఇదర్ అప్పుగాని వస్తుంది. అయితే స్టాక్‌గా కొనడానికి వస్తుంది. 2 సంవత్సరాలు అది క్యాపిటల్ పైనకి వెళ్తూనే ఉంది. ఓకే. ఎఫ్ఏఎస్ అమ్ముతున్నారనా? ఎఫ్ఏఎస్ అమ్ముతున్నారు. వీసీ అమ్ముతున్నారు. కంపెనీ కూడా వాళ్ళు స్టాక్ అమ్మేసి వెళ్తున్నారు. ఉండాయిలంతా. ఇదంతా అమ్ముతున్నప్పుడు ఓకే. దాంట్లోనే హ్యూజ్ ప్రెషర్ అవుతుంది ఇండియన్ డాలర్ అవైలబిలిటీ. అదే ప్రెషర్ అవుతున్నది. కానీ ఇదంతా డిఫెండ్ చేయకుండా అదే 90 నుంచి ₹120 ఇమ్మీడియేట్‌గా వదిలింటారంటే మీకింత ప్రెషర్ ఉండేది కాదు. ఎందుకంటే వాల్యూ తగ్గిపోయిందంటే వాళ్ళు ప్రాఫిట్‌లో అమ్మడం. ప్రాఫిటబుల్ అమ్మడం వల్లనే అమ్ముతున్నారు. లేకపోతే అమ్మరు కదా! దానివల్ల అమ్ముతున్నారు వాళ్ళు. కానీ రీసెంట్‌గా చూసాను ఆర్‌బీఐఎం ఎఫ్‌సి అన్నారు లాంచ్ చేశారు. పిస్టల్ చేశారు. అలా ఎఫ్‌సి‌నార్ కూడా అప్పులు కదా! ఎఫ్‌సి‌నార్ అవుతున్నది ఫిక్స్డ్ డిపాజిట్. బ్యాంక్ డబ్బులు అప్పులాగా మీకిస్తుంది. డిపాజిట్ ఏంటి? డిపాజిట్ అమౌంట్ మళ్ళీ మీరు రిటర్న్ ఇయ్యాలి. సో, ఆర్‌బీఐ తీసుకుంటున్నది రిస్క్ ఆఫ్ ప్రొసీడ్స్‌కి. ఆ $100 ఇప్పుడే అమ్మేసి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆర్‌బీఐ ఏమో డాలర్‌ని ఇవ్వాలి కదా! ఓకే. దానివల్ల ఐసీఐసీ బ్యాంక్ ఏమో మాకు డాలర్‌లో తీసుకుంటున్నారు అనుకుంటా. డాలర్‌లో తీసుకొని ఆర్‌బీఐకి ఇస్తారు. ఆ డాలర్ అమ్ముతాడు ఆర్‌బీఐ. ఇప్పుడు ఆర్‌బీఐకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలనుకుంటాం. అది డాలర్‌లో ఇవ్వాలి ఎప్పుడైనా. ఇవాళ డాలర్ 95లో అప్పు తీసేశారు. ఓకే. అండ్ 5 ఇయర్స్ తర్వాత ₹130 ఇవ్వాలంటే ₹35 ఆర్‌బీఐకి ఒక డాలర్‌కి లాస్. బోల్డ్ గురించి మాట్లాడుతున్నాం. మన కళ్యాణ్ జ్యువెలర్స్ ఓకే. ఆర్‌బీఐ ఏమో కళ్యాణ్ ఏమో చాలా బాగా పడింది. కానీ ఆల్తరగా రెవెన్యూ గ్రోత్ ఏమో 38% చూపించారు Q1లో. ఎందుకు అది గోల్డ్ లెవెల్ పడుతుంది? జ్యువెలరీస్ కొనడం లేదా? గోల్డ్ లెవెల్ పడుతుంది. గోల్డ్ లెవెల్ ఎందుకు పడుతుందంటే బేసికల్లీ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందని ఒక కారణంగా తగ్గుతుంది. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ పెరగదనంటే ఆటోమేటిక్ గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు కళ్యాణ్‌లో ఏంటి ప్రాబ్లమ్ అంటే అప్పు చాలా ఎక్కువుంది. ఓకే. ల్యాండ్ ఏదో అమ్మేసి ఊళ్ళో అప్పు తీరుస్తామంటే అది దొరకదు. దాంతో అప్పు పెరుగుతూనే ఉంది. రెండోదేమో వాళ్ళ ఫ్రాంచైజీ మోడల్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఓకే. ఫ్రాంచైజ్ షేర్ మళ్ళీ ఇవ్వాలి. వాళ్ళ టైటిల్ దాకా నెట్ ప్రాఫిట్ తక్కువ. సార్ లాంగ్ టర్మ్‌లో చూస్తున్నప్పుడు వీళ్ళు రికవరీ అయితారా? ఓకే. మీరు కొద్దిగా ఉంచారు. బిలో ఐపీఓ లెవెల్‌లో కొన్నాడు. కొంచెం రోజులకి అప్పుడు నొప్పుండొచ్చు. కానీ అది అంతలా చూసామంటే కొనబెట్టి చూస్తామంటే దానికన్నా చూసామంటే ఒక రెడ్యూబుల్ ఆప్షన్ ఏంటంటే సరే తగ్గబయలేమో మీరు గుడిసూది అంటున్నారు కదా! ముందు చూసిరాగా ఉంది కదా! ఓకే. మీరు చెప్తున్నప్పుడు 2000, 3000 ఉంటుంది. ఇప్పుడు 6000 దాటిపోయి అక్కడికో వెళ్ళిపోయింది అది. సార్ నేనప్పుడు చెప్తున్న 850 అది చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు చెప్తున్నాడు సార్. నేనే కొన్నాను. అవును. సో, సార్ ఇప్పుడు తంగబయలు చూడడం అవ్వదు. ఓకే. అలాగొచ్చే తంగమైలు చూడలేం, టైటాన్ చూడలేమా? చూస్తున్నప్పుడు అవకాశం ఉందనని కళ్యాణ్‌లోనే అవకాశం ఉంది. ఓకే. కళ్యాణ్ కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కనుక. మీరు ₹60 కొనమని చెప్పారు. దాని తర్వాత ₹400 వద్దు అని చెప్పారు. కానీ ఇప్పుడేమో పర్వాలేదని హయ్యర్ ప్రైస్‌లో వద్దు అని చెప్పాను మీకు. 700కి వద్దు అని చెప్పాను. ఇప్పుడు సగం ప్రైస్ ఇందులో ఉంది కదా! మీరు 700కి సోల్డ్ ఆఫ్ చేయలేదంటే ఓకే. 400 ఇప్పుడు. అంటే ఓకే. 700 ఓకే. కరెక్ట్. అది నిజమే. ఎందుకంటే వాంగర్ పింకర్స్ హమేషర్. ఇప్పుడు మనం టాటాకి రావాల్సిందే. టాటాలో ఊరగాయలు అంటే అది మనం కొద్దిగా ముడతే మాకు ప్రశాంతంగా ఉంటుంది. తృప్తిగా ఉంటుంది. ఓకే. లీడర్‌షిప్ చేంజ్ ఏమో గవర్నెన్స్ స్టాండ్ అని కంటిన్యూస్ చెప్తున్నారు. టాటా దీంట్లో నవల్ టాటాకు బాకీ టాటా సన్స్‌లో ఉన్నోళ్ళకి ఓకే. మిస్త్రీ పైన పిలిచేస్తామని చెప్తున్నారు. అది కూడా చాలా హై ఇంట్రెస్ట్ రేట్‌లోనే. దాంట్లో కొంచెం క్లారిటీ ఇయ్యండి సార్. ఆర్‌బీఐ, టాటా సన్స్ కొంచెం కిచ్చకిచ్చి చేస్తున్నట్టుంది. మనకేందో టాటా సన్స్ లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉందా? లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు రెసిస్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో ప్రైవేట్‌కి వస్తామని అనుకుంటున్నారు. అది ఎలాగవుతుందో మనకు తెలీదు. ఓకే. లిస్ట్ అయినా కూడా
నవల్ టాటా ఏమో ఆశపడింది ఏంటంటే అది లిస్ట్ అవ్వకుండా ఉండడం అన్ని. ఓకే. అది 17% షేర్స్ ఏమో సంపాదించి మిశ్రితం ఉన్నది. కరెక్ట్. వారికి ఇమ్మీడియేట్‌లీ వాల్యూ అన్‌లాక్ అవ్వాలి. ఓకే. దీనివల్లేమో వాళ్ళు అది ప్లస్ చేసి వాళ్ళు డబ్బులు రేజ్ చేశారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ రేట్ అంత హై అండి? ఇక్కడున్నోళ్ళకి మీరు ఫోర్స్ చేయడం అంతం అవ్వదు టాటాకి. ఎందుకంటే సెక్యూరిటీ మీ చేతికొచ్చేసింది. మీ చేరికి మారుతుందా అంటే అది మీరు పర్మిషన్ ఇస్తే మారుతుంది. అదవుతున్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నువ్వెందుకురా ప్లెడ్జ్ అది అని అంటే కష్టం. దానివల్ల రేటు పెరిగింది. ఓకే. ఇది మీ లిస్ట్ ఏందంటే ఈచ్ ఏమో ప్రా ప్రాఫిట్ తీసుకొని పైనకొచ్చేస్తారు. ప్రాబ్లమ్ లేకుండా. వీళ్ళేంటి అడుగుతున్నారండి. ఎందుకు లిస్ట్ చేయరని కూర్చొనున్నారు. నాకేమో ఒక తెలివితద్దం క్వెషన్ ఉన్నది సార్. కోపం అవ్వకండి సార్. కోపం పడకండి సార్. ఎందుకంటే మాకు అది అర్థం అవ్వదు. అర్థం చేసుకోవడానికి మీ క్వెషన్ అడుగుతున్నాం. పొలం సిపిఎం ప్లస్ చేశారు. బాండ్ కొనడానికి 18% తీసుకుని అది తీసుకున్నారు. రేపు 1 సంవత్సరం అవుతున్నది. నేను సార్ ఒక పాయింట్ చెప్తానని చెప్పి లోన్ అప్పుడు బౌన్స్ పని చేశారంటే ఓకే. ఎవరు ప్లస్ చేశారో వాళ్ళకి చేతికెళ్ళి టాటాకి ఇంకా మోసంగానే ఒకరితో కదా చాలా మంది వెళ్తారు కదా. బనోంజోకి అలా టాటా ఏమో వాళ్ళు అడుగుతున్న డబ్బులు ఇప్పుడే ఇచ్చేయచ్చు కదా. అదే ఇవ్వనని చెప్తున్నా కదా. ఏదో ఫ్యామిలీ రిఫ్ట్ ఏదో ఉంది. దే ఆర్ ఫ్యామిలీ. న్యూల్ టాటా మ్యారేజ్ అయ్యారు. పొలంజీస్ డాటర్. ఓకే. టాటా గురించి మాట్లాడతాం. టైటన్ మాట్లాడదు మనం. టైటన్ ఏమో రిపోర్టెడ్ 41% ఏమో కానీ గుండు సూది ఉన్నది అది. అది తీసుకొని మనం గంటలో కొట్టుకోవాలి సార్. 8 గంటలో పెట్టుకున్నట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు డమాస్ బ్యాండ్‌ని కూడా టేక్ ఓవర్ చేసేసారు. ఇంటర్నేషనల్ సేల్స్ కూడా భయంకరంగా పెరిగింది. వాళ్ళు ఎక్స్‌పాండ్ కూడా చేస్తున్నారు. టాటా మన ప్రజలు ఏంటి ఫీల్ అవుతున్నారంటే ఫ్యూచర్ గ్రోత్ అని చూస్తున్నప్పుడు ఎర్నింగ్స్ క్యాచప్ అవుతుందని ఫీల్ చేసి కరెంట్ తలక సర్వైవ్మెంట్ రిజల్ట్స్ వచ్చేసింది. ఓకే. అదే సార్ మళ్ళీ చెప్పండి సార్. సార్ 10% 12% ఒకే రోజులో ఎందుకంటే అది హైలీ ఓవర్ వాల్యూడ్. దాన్ని ప్రాఫిట్ చేశారు కదా. ఓకే. వాల్యూ అవుతుందని ఎవరు పట్టుకున్నారు అది కదా. అది అమ్మేశారు. ఓకే. పటాస్ లిస్ట్‌లో కన్సిడర్ చేయొచ్చు. ఐటీ స్టాక్స్ పడతం పోయి కన్సిడర్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం.